వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం పల్లీల చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు రోస్ట్ అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పచ్చిమిర్చిని మధ్యలోకి విరుచుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసి మళ్ళీ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి తాలింపును వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి పల్లీల చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, వడ, బోండా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.